గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఏంటంటే ఇంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అయినప్పుడు యూజువల్గా మనం చేసే క్యారెక్టర్స్ కానీ లేకపోతే అన్నీ మనం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటాము. ఈవెన్ కమింగ్ టు ద ఫోటో షూట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మనము మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అవ్వాలి అనుకునే దానికి తగ్గట్టు మనం చూపించాలి. సో ఆ క్వాలిటీస్ ఉన్నాయని డైరెక్టర్ చూపించాలన్నప్పుడు సో దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది కూడా వేరుగా ఉంటుంది. అన్నీ ఒప్పించి ఎలా ముందుకు వెళ్ళిపోయారు? అంటే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అవుదాము అని మనసులో అందరికీ ఉంటుంది. మీరు కొంచెం బాగుండి కొంచెం బాగా యాక్ట్ చేయగలరు అని కాన్ఫిడెన్స్ మీరు మిర్రర్లో చూసుకున్నప్పుడే ఐ హ్యావ్ దట్ థింగ్ ఇన్ మీ అని తెలుస్తుంది. అండ్ దట్టు అందరూ చెప్తారు కదా, ఇప్పుడు మీరు రాగానే మీరు మలయాళీ యాక్ట్రెస్ లా ఉన్నారు, ఎవరో మలయాళీ హీరోయిన్ లా ఉన్నారు. మీకు కొంచెం శోభన్ గారి ఫీచర్స్ ఉన్నాయి. ఐ వాస్ అబౌట్ టు టెల్. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ చెప్పేవాళ్ళు శోభన్ గారిలా ఉన్నావు, కళ్ళు గానే సేమ్ అలాగే నాకు గుర్తుంది. తర్వాత దే యూస్ టు అప్పుడప్పుడే కంగనా రనౌత్ గారు వచ్చారు. అసలు నావి కంగనావి ఇట్లా కొన్ని అయితే ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి, ఇట్లా మ్యాచ్ చేసి ఫొటోస్ పెట్టి కొలాజెస్ చేసి. అంటే నేను వైట్ వేసుకున్నప్పుడు ఆవిడ వైట్ వేసుకున్నప్పుడు, నేను ఇలా సైడ్కి పెట్టినప్పుడు ఆవిడ సైడ్కి పెట్టినప్పుడు, నేను కొప్పు పెట్టినప్పుడు ఆవిడ కొప్పు పెట్టినప్పుడు అట్లా కొలాజెస్ చేసి పెట్టి ఎవరు వీళ్ళు ఇంత టైం స్పెండ్ చేసి నా ఫోటోలు ఇంత ఎడిటింగ్ చేస్తున్నారు అనుకునేదాన్ని. అసలు వీళ్ళు నాకే అంత టైం లేదు, నాకే అంత తెలియట్లేదు అలా వీళ్ళందరూ ఎవరర్రా మీరంతా అన్న డైలాగ్ ఉంది కదా, ఎవర్రా మీరంతా. కానీ ఇట్ వాస్ సో గూస్ బంప్స్ టైం. ఎందుకంటే ఐఎమ్ a big fan of Kangana. My mother is a big fan of Kangana after ఫ్యాషన్ ఫిల్మ్. ఫ్యాషన్ నుంచి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్. సో ప్రొఫైల్లో అలా ఉన్నావు, మాట్లాడేటప్పుడు అలా ఉన్నావు, కళ్ళు అలా ఉన్నాయని ఎవరైనా అంటే ఇట్ వాజ్ అ కాంప్లిమెంట్. సో నాకు అనిపించేది ఐ వాంట్ టు గో ఫర్ దట్ హీరోయిన్ రోల్స్. మేబీ పెద్ద పెద్ద మూవీస్లో కాకపోయినా కొంచెం కంటెంట్ ఉన్న మూవీస్లో, బేసిక్ మూవీస్లోనే చేయాలని. కాకపోతే అప్పుడే నాకు కన్నడ ఫిల్మ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఐ సైన్డ్ కన్నడ ఫిల్మ్. అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ మంత్ నేను షూట్కి వెళ్ళాలి అనగా దిస్ మంత్ నాకు టెర్రిబుల్ కార్ యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? హైదరాబాద్ లో. ఐ గివ్ యూ, మీరు డ్రాప్ చేయండి. ఇట్ వాజ్ టెర్రిబుల్ యాక్సిడెంట్. కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర, వై జంక్షన్ కాదు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, హైటెక్ సిటీ వెళ్ళే దారిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దేర్. నేను అన్న అదే ఆల్టో కార్లో వస్తుంటే, సో బస్, స్కూల్ బస్, ఎంటీ బస్, వాడు ఫుల్ డ్రంక్ ఉన్నాడు. తెల్లవారుజామున 7కి నేను విజయవాడలో ఈవెంట్ చేసుకుని వస్తున్నాను. ఐ హోస్ట్ ఈవెంట్. సో ఈవెంట్ కార్పొరేట్ ఈవెంట్ ఐటీసీ కంపెనీకి చేసి వస్తున్నాను. వస్తుంటే అన్నయ్య పికప్ చేసుకున్నాడు. అప్పట్లో ఫ్లైట్ టికెట్ ఇచ్చేంత లేదు కదా, సో స్లీపర్ ఏసీ బస్సెస్ అది దిగి అక్కడ కేపీహెచ్పి లాస్ట్ స్టాప్ కాబట్టి అక్కడ దిగి అన్నయ్య పికప్ చేసుకున్నాడు, తీసుకొస్తున్నాడు. బస్ హిట్ చేసింది. సో ఆల్టోకి ఎయిర్ బ్యాగ్స్ లేవు. సో ఐ హిట్ ద గ్లాస్ డోర్ అండ్ ఇట్ వెంట్ క్రష్డ్ ఇన్ టు మై ఫేస్. అండ్ డాక్టర్కి నా ఫేస్లో ఉన్న గ్లాస్ పీసెస్ తీయడానికే హీ టుక్ ఆల్మోస్ట్ వీక్. రోజుకి కొన్ని తీసేవాళ్ళు. ఐ వాజ్ ఇన్ ఐసీయూ ఫర్ మోర్ దాన్ ఎ వీక్. సో యా, అన్నయ్యకేమో పెల్విస్ బోన్ బ్రేక్ అయింది. వి బోత్ వర్ ఇన్ హాస్పిటల్. వి బోత్ ఆర్ ద బ్రెడ్ విన్నర్స్. అంటే మేము ఇద్దరమే ఇంట్లో రథ సారథులు అనమాట. సో మా అమ్మ మా వదిన వెనకాల కూర్చుంటారు, మేము నడుపుతాం బండి లాగా. సో ఇన్ ఎవ్రీ విచ్ వేస్, ఫినాన్షియల్లీ ఆర్ ఎనర్జీ వైజ్ గా వి బోత్ ఆర్ ద గో అవుట్ అండ్ గెట్ సంథింగ్ టైప్స్ అనమాట. ఆ రోజుల్లో స్విగ్గీ, జొమాటో ఏం లేదు. సో ఇంటికి ఈవెన్ మిల్క్ ప్యాకెట్ రావాలన్నా మీ అండ్ మై బ్రదర్ హ్యాస్ టు గో అవుట్. సో ఇద్దరం బెడ్ రిడన్. ఇదేనా ఒక యాక్సిడెంట్ అంటే కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ, ఒక అంటే యూజువల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కానీ ఆ ఫికిల్ అయిపోతుంది. అయిపోయారు. ఎలా అంటే డబ్బుల పరంగా కానీ లేకపోతే మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ అంతా ఒకసారి షేక్ అయిపోయినట్టే. మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందంటే దట్ వాజ్ అ వెరీ టఫెస్ట్ ఫేజ్ ఇన్ మై లైఫ్. అంటే ఆ టైంలో చాలా సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే యు వేకప్ అండ్ యూ కాంట్ సీ యువర్ ఫేస్. నా రూమ్లో మిర్రర్కి మా అమ్మ న్యూస్ పేపర్ అతికిచ్చేసింది. యా, ఈవెన్ బాత్రూంలో మిర్రర్కి న్యూస్ పేపర్స్ ఇట్లా ప్లాస్టర్తో అతికి. అంటే ఇఫ్ యూ సీ యువర్ ఫేస్ యూ విల్ బి స్కేర్డ్. ఓకే, మీరు బాధపడతారు, అయ్యో నా అందం పోయిందని కాదు. ఒక గోస్ట్ ఫేస్ లాగా ఇట్స్ కంప్లీట్లీ రప్చర్డ్ అనమాట. నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ మొత్తానికి అయిపోయింది. ఇంకా నా కెరియర్ అని అనుకున్నాను, ఇంకా అయిపోయింది. ఇంకా సినిమాలో సి అనే ధైర్యం కూడా లేదు నాకు, మూవీస్లో ఎం అనే ధైర్యం కూడా లేదు నాకు. కంప్లీట్లీ షాటర్డ్. ఆ టైంలో ఊరికే దేవుడి గదిలోకి వెళ్ళి అవర్స్ టుగెదర్ ఐ యూస్ టు క్రై. మళ్ళీ ఏడుస్తుంటే నొప్పి వచ్చేది బికాజ్ ఇట్ వాజ్
యాక్చువల్లీ ఐ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఉంది కదా అక్కడ యా అది? యా యా దట్ స్కార్ ఇస్ స్టిల్ దేర్. Scar is there. ఐఎమ్ క్యారింగ్ విత్ సమ్ డిగ్నిటీ యాక్చువల్లీ. అది ఐ ఈ పైన లిడ్ అంతా చినిగిపోయింది, ఈ పైన ఐ లిడ్ అంతా ముక్కుముక్కలై ఐ లోపలికి వెళ్ళిపోయింది. అసలు ఇట్లాంటిది ఒకటి జరుగుతుంది. అసలు విజన్ దేవుడు ఇంకా నన్ను గుడిదాన్ని చేయకుండా కాపాడినందుకు చాలా. ఇట్ వాజ్ ఆన్ మై బర్త్డే. ముందు రోజు ఈవెంట్ చేసుకుని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, ఏవేవో ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను నేను. సో అలా జరిగింది అండ్ ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫేస్. చాలామంది ఆ టైంలో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోవచ్చు, డిప్రెషన్కి వెళ్ళిపోవచ్చు, సూసైడల్ థాట్స్ వస్తాయి, వస్తుంది, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలాంటివి కొన్ని జరుగుతాయి అందరి లైఫ్లో. నేను కొంచెం స్పిరిచువల్ వైపు కూడా వెళ్ళాను ఆ టైంలో. సో ఐ యూస్ టు సిట్ అండ్ లిసన్ హనుమాన్ చాలీసా 1000 times అండ్ సిట్ ఇన్ ద దేవుడి మందిరం అండ్ క్రై. అది ఏడుస్తుంటే కూడా నొప్పి వచ్చేది. ఒక్కసారిగా మనము కెరియర్ వైజ్ కానీ అన్ని రకాలుగా మనము Yeah, ఫాస్ట్ అనే కాదు, ఒక జోన్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆ చక్రం బ్రేక్ అయిపోయిందంటే And ఈవెన్ it was వేరే like- వాళ్ళ విషయం ఏమో And I కానీ was very young. నాకు అది ఎలా డీల్ చేయాలో కూడా తెలియదు. ఐ వాజ్ ఇన్ మై ఎర్లీ ఏజెస్ ఆఫ్ 20s. వేరే వాళ్ళ విషయం ఏమో కానీ మన సినిమా వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఫేస్ కానీ బాడీ కానీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటాము. కానీ హౌ యూ బౌన్స్ బ్యాక్? అరౌండ్ 22 years I was. హార్డ్లీ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారండి? ఏం బౌన్స్ లేదు. మార్నింగ్ లేచి బతకాలి అంతే. యూ హ్యావ్ టు లివ్ సర్వైవల్ మోడ్. యూ హ్యావ్ టు సర్వైవ్ అంతే. నాకు బాగా టఫ్ అనిపించింది ఫోన్లో ఏవో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ ఐ వాజ్ కంటిన్యూస్లీ వర్కింగ్. ఈవెంట్స్ వస్తున్నాయి, మోడలింగ్ అసైన్మెంట్స్ వస్తున్నాయి, మూవీస్ వస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్పాలి? నాకు యాక్సిడెంట్ అయింది, నా మొహం పచ్చడైంది, నేను పడుకున్నాను. యూ కాంట్ టెల్ దట్. నో. ఏ ఇయర్ లో ఇది? ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011 December 28th. ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఓకే. ఇంకా 12లోకి మనం వెళ్తున్నాం అనగా. యాక్చువల్లీ న్యూ ఇయర్ ఈవెంట్ హోస్ట్ చేయడానికి నేను కంట్రీ క్లబ్ అక్కడ పెద్ద ఈవెంట్ 8,000 crowd నేను అడ్వాన్స్ తీసుకున్నాను. ఐ హ్యాడ్ టు రిటర్న్ దట్ అడ్వాన్స్ బీయింగ్ ఆన్ బెడ్. ఇట్ వెంట్ లైక్ 1 year దట్ ఫేజ్. బట్ ఇమీడియట్గా ఒక 20 daysలోనే నాకు ఇట్లా ఈవెంట్స్ వస్తుంటే నాకు రిజెక్ట్ చేయలేక అండ్ ఇంట్లో ఫినాన్షియల్గా కూడా అన్న కూడా లాస్ ఆఫ్ పేలో ఉండే. He broke his pelvis. So software లో మీకు తెలియదే ఉంది, more than few days they will be cut. ఇలా కాదు అని నేను ఇంకా one fine day I got up. అది ఇంకా బ్లీడింగ్ దశలోనే ఉంది. ఫౌండేషన్ ఉంటుంది కదా, యు నో దట్ ఫౌండేషన్ ఆ బ్లడ్కి ఇట్లా పెట్టుకున్నా ఇట్లా ఆగడానికి. ఐ డోంట్ నో ఇఫ్ రైట్ ఆర్ రాంగ్. ఇఫ్ ఇట్ ఇస్ రైట్ అండ్ పెట్టుకొని దిస్ ఐబ్రో కంప్లీట్లీ లెఫ్ట్. ఐబ్రో లేదు నాకు, ఒక ఐబ్రో లేదా. యూ కెన్ నాట్ ఐడెంటిఫై మై ఫేస్. ఒక ఐబ్రో మొత్తం వెళ్ళిపోయింది యాక్సిడెంట్లో. సో దాన్ని ఈ ఐబ్రో ప్యాలెట్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, బ్రష్తో ఫేక్ ఐబ్రో పెట్టుకొని మొత్తం ఈ బ్లడ్ ఈ రప్చర్ అంతా ఫౌండేషన్తో ఇట్లా మ్యాచ్ చేసుకొని ఏం జరిగితే అది జరిగింది. మహా అయితే ఈవెంట్లోంచి బయటికి పంపించేస్తారు అంతే కదా నేను నచ్చకపోతే అని ఆ ఈవెంట్ మేనేజర్కి చెప్పకుండా విజయవాడలో LVP mall launch. PVP. I did that mall launch as an anchor. So because it was crowded thing, నా ఫేస్ మీద జూమ్ చేసి కెమెరాలు లేవు, ఎవరికి తెలియలేదు. సో తర్వాత నేను రూమ్కి వచ్చి మేకప్ అదంతా తీసేసి ఆయిల్ అప్లై చేసి కూర్చున్నాను. చెక్ ఇవ్వడానికి, అప్పట్లో చెక్స్ నో గూగుల్ పేస్. సో చెక్ ఇవ్వడానికి ఈవెంట్ మేనేజర్ వచ్చి ఆయన ఇలా షాక్ అయ్యారు నా ఫేస్ చూసి. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద హాల్ లాబీలో. ఏమైందండి, ఏమైంది, వాట్ హ్యాపెండ్ అని. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఒరిజినల్ ఫేస్, మీరు ఇలా చూస్తే నన్ను భయపడతారని నేను అదంతా వేసుకుని వచ్చాను. నాకు యాక్సిడెంట్ అయింది బట్ ఐ స్టిల్ వాంట్ టు వర్క్ అంటే ఆయన చలించిపోయి ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. హౌ బ్రేవ్ ఆర్ యూ అని చెప్పి. సో అట్లా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు చూడండి.